ఈడీ కార్యాలయంలో దాదాపు 7 గంటల పాటు కేటీఆర్ విచారణ కొనసాగింది. దానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఫార్ములా ఈ కేసు వ్యవహారంలో ఈడీ అధికారులు 7 గంటల పాటు కేటీఆర్ని అయితే విచారించడం జరిగింది. కొద్దిసేపటికినే తన విచారణకు సంబంధించి కూడా పూర్తి కావడం జరిగింది. మరి కాసేపట్లో ఈడీ కార్యాలయం నుంచి అతను బయటికి వచ్చి తర్వాత మీడియాతో కూడా మాట్లాడే అవకాశాలు ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కూడా పిఎంఎల్ యాక్ట్ కింద ఈడీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేస్తున్న సంగతి తెలిసిందే. దాంట్లో ఇద్దరిని ఇటు అరవింద్ కుమార్ కానీ తర్వాత బిఎన్ఎల్ రెడ్డికి సంబంధించి కూడా స్టేట్మెంట్ను అధికారులు ఇప్పటికే రికార్డ్ చేయడం జరిగింది. దాని ఆధారంగా మరొకసారి ఇటు ఈడీ అధికారులు ఇటు కేటీఆర్ని అయితే ఈడీ అధికారులు అయితే విచారించడం జరిగింది. దాదాపు 7 గంటల పాటు కూడా ఉదయం 11 గంటల నుంచి కూడా సాయంత్రం 5:45 నిమిషాల వరకు కూడా ఈడీ విచారణ పోలీస్ అధికారుల విచారణ కొనసాగడం జరిగింది. దీంట్లో పిఎంఎల్ యాక్ట్ కింద నగదు సంబంధించి కూడా ఎక్కడైతే హెచ్ఎండిఏకి సంబంధించి కూడా నగదు బదిలీ కావడం జరిగిందో ఆ బదిలీకి సంబంధించి కూడా పలు ప్రశ్నలు అయితే ఈడీ అధికారులు అతన్ని ప్రశ్నించినట్టు తెలుస్తుంది. దీంట్లో ఒప్పందం కానీ తర్వాత నగదు బదిలీ అంశంపైన కూడా ఎందుకంటే దీంట్లో అవినీతికి సంబంధించి కూడా అభియోగం ఉన్న నేపథ్యంలో కూడా దాన్ని విదేశీ కంపెనీలకు ఏ విధంగా మళ్లించారు అనే దాని మీద కూడా స్పష్టమైన వివరాలు కూడా ఈడీ అధికారులు విచారించినట్టు తెలుస్తుంది. ఈ నేతృత్వంలో కూడా ఇటు బీఆర్ఎస్ నేతలు కూడా ఇటు ఈడీ కార్యాలయానికి ఉదయం వచ్చిన తర్వాత కేటీఆర్తోనే ఈడీ కార్యాలయానికి బీఆర్ఎస్ నేతలు బీఆర్ఎస్ కార్యకర్తలు తర్వాత మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలతో పాటు ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఈడీ కార్యాలయానికి వద్దకు రావడం జరిగింది. వచ్చి తర్వాత అతను లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ కొంతవరకు ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొందని చెప్పవచ్చు. ఇక్కడ నుంచి వాళ్ళు కార్యకర్తలు కానీ బీఆర్ఎస్ నేతలు కూడా పంపించిన తర్వాత మళ్ళీ ఈడీ విచారణ ముగిసిన తర్వాత తెలుసుకొని తర్వాత బీఆర్ఎస్ కార్యకర్తలు ఇటు బీఆర్ఎస్ నేతలు కూడా భారీగా ఈడీ కార్యాలయానికి అయితే ప్రస్తుతం అయితే చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ పోలీసులు కూడా భారీగా మోహరించడం జరిగింది. ఎవరు కూడా ఈడీ కార్యాలయం లోపలికి వెళ్లకుండా ప్రధాన గేటు వద్ద దాదాపు భారీ గేట్లు ఏర్పాటు చేసి కూడా అందరినీ ఇక్కడ నుంచి పంపించే ప్రయత్నం అయితే కొనసాగుతుంది. కొంతమంది కార్యకర్తలను అయితే పోలీసులు ఇప్పటికే అదుపులో తీసుకున్నారు. బీఆర్ఎస్ నేతలు ఎవరైతే ఇక్కడికి రావడం జరిగిందో ఇటు జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కానీ తర్వాత కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు ప్రస్తుతం మనం చూస్తున్నాం. మాజీ ఎమ్మెల్యేలతో పాటు తర్వాత బీఆర్ఎస్ కార్యకర్తలు వచ్చిన నేపథ్యంలో కూడా పోలీసులు ఎక్కడికక్కడ కూడా మోహరించి తర్వాత ఎవరిని కూడా అటువైపు కూడా వెళ్లకుండా ప్రయత్నం అయితే కొనసాగిస్తున్నారు. దీంట్లో ఈడీ విచారణ అనంతరం కూడా కేటీఆర్ బయటకు వచ్చి మీడియాతో కూడా మాట్లాడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కూడా కేవలం హైదరాబాద్ యొక్క ప్రతిష్టను పేరు తీసుకురావడానికి మాత్రమే ఈ కార్ రేసింగ్ తీసుకువచ్చానని చెప్పి కూడా పలు సందర్భాల్లో కూడా ఇటు మీడియా సమావేశంలో కూడా వెల్లడించడం జరిగింది. అందులో ఈ కేసుకు సంబంధించి ఇటు ఏసీబీ కానీ తర్వాత ఈడీ కూడా దర్యాప్తు అయితే ముమ్మరం చేయడం జరిగింది. ఇప్పటికే ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసిన తర్వాత మొదటగా నోటీసులు జారీ చేసి ముగ్గురిని సంబంధించి కూడా స్టేట్మెంట్ను అయితే వాంగ్మూలాన్ని రికార్డ్ చేయడం జరిగింది. ఆ వాంగ్మూలం రికార్డ్ తర్వాత కూడా ఇటు ఈడీ కూడా ఇద్దరిని ముందస్తుగానే ఇద్దరిని ఈడీ అధికారులు విచారించడం జరిగింది. దాంట్లో సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కానీ తర్వాత బిఎన్ఎల్ రెడ్డి విచారణకు సంబంధించి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఈరోజు కేటీఆర్ని అయితే ప్రాథమికంగా వివరాలతో పాటు వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కూడా అధికారులు అయితే విచారించడం జరిగింది. దాదాపు 7 గంటల పాటు కూడా విచారణ కొనసాగడం జరిగింది. అసలు ఈ ఒప్పందం ఈ త్రైపాదికి సంబంధించి కూడా ఈ 3 సంస్థలకు సంబంధించి కూడా ఒప్పందం ఏ విధంగా జరిగింది, ఒప్పందం సంబంధించి కూడా నియమ నిబంధనలు ఏంటివి అని అటు పలు అంశాలను అయితే ఇప్పటికే ఈడీ అధికారులు అయితే విచారించిన పరిస్థితి అయితే ఉంది. దీంట్లో నగదుకు సంబంధించి కూడా 2 విడతలుగా నగదు బదిలించారు. ఆ బదిలీకి సంబంధించి ఎందుకు 2 విడతలుగా బదలాయించాల్సిన అవసరం వచ్చింది, దాంట్లో విదేశీ కంపెనీలకే ఎందుకు పర్టికులర్గా ఈ కంపెనీలకు బదలాయించడం జరిగింది, దీంట్లో స్పాన్సర్గా ఉన్న గ్రీన్కో సంస్థలు కానీ అనుబంధ సంస్థలు కానీ తర్వాత హెచ్ఎండిఏ కానీ తర్వాత ఎఫ్ఈఓ సంస్థకు సంబంధించి కూడా ఈ 3 ఎందుకు అంటే 3కు సంబంధించి కూడా ఎందుకు ఒప్పందం చేశారు అన్న పలు అంశాలపైన కూడా ఈడీ అధికారులు అయితే ప్రస్తుతం అయితే ప్రశ్నించినట్లు కూడా మనకైతే సమాచారం
జరుగుతుంది. దాని ఆధారంగా అంటే నగదు బదిలీకి సంబంధించి కూడా పిఎంఎల్ యాక్ట్ కింద ఈడీ అధికారులు ఏసీబీ అధికారులు చేసిన కేసు ఆధారంగా ఈడీ అధికారులు వారి వద్ద ఎఫ్ఐఆర్ తీసుకొని తర్వాత వారికి సంబంధించిన వివరాలు తీసుకున్న తర్వాత ఈడీ అధికారులు పిఎంఎల్ యాక్ట్ కింద కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఈ దర్యాప్తులో భాగంగానే హెచ్ఎండిఏ సంబంధించిన బ్యాంకు ఖాతా ఎక్కడైతే హిమాయత్ నగర్ సంబంధించి కూడా బ్యాంక్ ఖాతా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఎక్కడైతే ఉందో ఆ బ్యాంకు నుంచి కూడా ఈ నగదు బదిలీ జరిగింది. ఈ బదిలీ చేసే సమయంలో కూడా 43 కోట్లకు పైగా కూడా కేవలం బదిలీ జరిగింది. ఆ సమయంలో ఇటు ఆర్బీఐ అనుమతి లేకపోవడంతో కూడా 8 కోట్లకు సంబంధించి కూడా ఆదాయ పన్నుకు సంబంధించి కూడా వీళ్ళు నగదు చెల్లించారని చెప్పి కూడా అధికారులు గుర్తించడం జరిగింది. దాని ఆధారంగా ఇంకా దర్యాప్తు సంబంధించి కూడా ముమ్మరం అయితే ఇటు 2 సంస్థలు అయితే చేయడం జరిగింది. ఈడీ అధికారులు మరి స్టేట్మెంట్కి సంబంధించి కూడా కేటీఆర్ స్టేట్మెంట్ ఏ విధంగా వివరాలు ఇచ్చారనేది కూడా ఈ ప్రస్తుతం అయితే తెలియాల్సింది. కేవలం అంటే అతను ఉదయం నుంచి కూడా ఇప్పటివరకు దాదాపు 7 గంటలు ప్రశ్నించారు. కాబట్టి ఈ ఒప్పందం 2022 అక్టోబర్లో జరిగిన ఒప్పందం సంబంధించి కూడా దాని ఆధారంగా కూడా దర్యాప్తు అయితే చేయడం జరిగింది. మొదటగా 4 సీజన్లకు సంబంధించి కూడా కార్ రేసింగ్ హైదరాబాద్లో నిర్వహించేందుకు 4 సీజన్లు నిర్వహించేందుకు కూడా ఈ ఒప్పందం కుదిరించుకోవడం జరిగింది. మొదటగా 9కి సంబంధించి సీజన్ 9ని హైదరాబాద్లో 2023 ఫిబ్రవరి నెలలో కూడా సీజన్ 9 కార్ రేసింగ్ నిర్వహించారు. తర్వాత 10, 11, 12కు సంబంధించి కూడా ఇంకా హైదరాబాద్లో నిర్వహించకపోవడానికి గల కారణాలు ఏంటి అనే పలు అంశాలను కూడా నిలిచిందని. కానీ ఎక్కడైతే ఈ సంస్థకు సంబంధించి కూడా ఒప్పందం కుదిరించుకున్న 3 సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్థలకు సంబంధించి కూడా నష్టాల్లో వచ్చిందని చెప్పి కూడా కొన్ని విభేదాలు వచ్చినాయని చెప్పి కూడా వెనుదిరిగిపోయిన పరిస్థితి అయితే ఉంది. అసలు దీనికి సంబంధించిన ప్రధాన కారణాలు ఏమి ఉండవచ్చు, తర్వాత ఈ నగదుకు సంబంధించి కూడా ఇటు రాష్ట్ర క్యాబినెట్ అనుమతి తీసుకోకపోవడం, తర్వాత ఆర్బీఐకి సంబంధించి కూడా సమాచారం అనుమతి లేకుండా ఏ విధంగా బదిలీ చేశారనే దాని మీద కూడా వివిధ కోణంలో ఈడీ అధికారులు అయితే ప్రస్తుతం అయితే దర్యాప్తు అయితే చేసిన పరిస్థితి అయితే ఉంది. దీంట్లో మరి కేటీఆర్కి సంబంధించి ఎలాంటి విషయాలు కూడా అతనికి ఇటు ఈడీ అధికారులకు వెల్లడించారనేది కూడా తెలియాలి. కేవలం అధికారులు అడిగిన ప్రశ్నలకు మాత్రమే ఎలాంటి ప్రశ్నలు అడిగారు ఆ ప్రశ్నలకు సంబంధించి కూడా కొంతవరకు కొన్ని వివరాలు కూడా తీసుకురావాలని చెప్పి కూడా నోటీస్లో పేర్కొన్నట్టు తెలిసింది. ఆ నోటీస్లో మరి వాటికి సంబంధించి కూడా డాక్యుమెంట్లు ఏమైనా కావాలంటే గతంలో కూడా ఏసీబీ అధికారులు విచారించిన సమయంలో కూడా కేటీఆర్ వివరించడం జరిగింది. తనకు ఈ కేసుకు సంబంధించి ఏదైనా ఆధారాలు కానీ ఏదైనా సమాధానం కావాలంటే కొంతవరకు సమయం ఇస్తే ఖచ్చితంగా వాటిని సబ్మిట్ చేస్తాను అని చెప్పి కూడా ఏసీబీ అధికారులకైతే చెప్పిన పరిస్థితి. మరి ఈడీ అధికారులు ఎలాంటి వివరాలు అడిగారు, ఆ వివరాలకు సంబంధించి ఏ విషయాలు దాంట్లో నోటీస్లో పేర్కొన్నది కూడా చూడాలి. ఎందుకంటే ఇప్పటికే ఇద్దరిని ఇటు ఐఏఎస్ అధికారిని కానీ తర్వాత హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్గా ఉన్న బిఎన్ఎల్ రెడ్డికి సంబంధించి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. దాంట్లో వీళ్ళిద్దరు చెప్పిన స్టేట్మెంట్ కేవలం మంత్రి ఆదేశాలతోనే ఈ నగదు బదిలీ చేశామని చెప్పి కూడా వారు స్టేట్మెంట్ కూడా ఇచ్చిన పరిస్థితి అయితే ప్రస్తుతం అయితే తెలుస్తుంది. కానీ ఈ కేసులో మరి ఈడీ అధికారులు ఏం జరుగుతుంది, బీఆర్ఎస్ శ్రేణుల్లో అయితే ఒక ఇంత ఆందోళన వ్యక్తమవుతుంది. ఆయన అరెస్ట్ చేస్తారేమో అని కొంచెం టెన్షన్ గా బీఆర్ఎస్ నేతలు ఉన్నట్టు కనిపిస్తుంది. అసలు అక్కడ ఏం జరుగుతుంది, ఏంటి ప్రాసెస్, అసలు పోలీసుల హడావుడు ఎలా ఉంది, అక్కడ బీఆర్ఎస్ నేతలు ఏం చెప్తున్నారు? ఈరోజు ఉదయం 11 గంటల నుంచి కూడా ఈడీ కార్యాలయానికి కేటీఆర్ వచ్చిన సంగతి తెలిసింది. అయితే దాదాపు 7 గంటల పాటు అతను విచారించడం జరిగింది. సాయంత్రం 5:45 కూడా విచారణ కొనసాగడం జరిగింది. అయితే విచారణ తర్వాత ఈడీ అధికారులు ఇటు ఆ పేపర్కి సంబంధించి కూడా పేపర్ వర్క్ కొంతవరకు వాటికి సంబంధించి విచారణలో ఏ అంశాలు పేర్కొన్నారు, ఏ అంశాలకు సంబంధించి కూడా ఆ పేపర్కి సంబంధించి కూడా ఆ స్టేట్మెంట్ కూడా వాంగ్మూలానికి సంబంధించి కూడా ప్రిపేర్ చేసే అవకాశం ఉంది. ఆ సమయం కోసమే కేవలం ఆ పేపర్ వర్క్ తర్వాత అంటే పూర్తి స్థాయిలో సిద్ధం చేసిన తర్వాత అతను చెప్పిన వివరాలకు తర్వాత వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ సంబంధించి ఏవైతే ఉంటాయో వాటిని సిగ్నేచర్ చేసిన అనంతరం కూడా ఈడీ అధికారులు అయితే బయటికి పంపించే పరిస్థితి అయితే ఉంది. మరి కాసేపట్లో కూడా కేటీఆర్ అయితే బయటకు వచ్చే సమయంలో సమాచారం, ఎందుకంటే విచారణకు సంబంధించి కూడా పూర్తి అవుతుంది అన్న ఒక సమాచారంతో కూడా ఇటు బీఆర్ఎస్ నేతలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కానీ మాజీ ఎమ్మెల్యేలు, ఇటు ఎంపీలతో పాటు మంత్రులు కూడా ఇప్పటికే ఈడీ కార్యాలయానికి అయితే చేరుకోవడం జరిగింది. ఈడీ కార్యాలయానికి చేరుకున్న తర్వాత
తర్వాత అరెస్ట్ అనే ఊహాగానాలు ఉన్నప్పటికీ కేవలం అంటే విచారణకు సంబంధించి కూడా పూర్తిగా అయింది. మరి కాసేపట్లో కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత కూడా వాటికి సంబంధించిన ఈడీ అధికారులు ఏం ప్రశ్నించారు, తర్వాత ఈడీ అధికారులు ఎందుకు ఈ విచారణ చేయాల్సిన అవసరం వచ్చిందని దాన్ని కూడా పలు అంశాలపైన కూడా కేటీఆర్ అయితే మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. ఈ విషయం తెలుసుకున్న కార్యకర్తలు ఇప్పటికే ఈడీ కార్యాలయం వద్దకు రావడంతో కూడా కొంతవరకు ఉద్రిక్తంగా ఉందని చెప్పవచ్చు. కానీ ఇక్కడ కార్యకర్తలను అదుపులో చేసి కానీ నేతలను కూడా ఇక్కడ నుంచి పంపించే ప్రయత్నం అయితే ప్రస్తుతం అయితే చేస్తున్నారు. ఇక్కడ ఈడీ కార్యాలయం వద్దకి ఎవరు కూడా రావద్దు, తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని చెప్పి కూడా మాజీ మంత్రులతో కానీ నేతలు కూడా చెప్తారు. మరి కాసేపట్లో బయటకు వచ్చిన తర్వాత అనుమతి లేదు, ఇక్కడ మాట్లాడొద్దు అని పోలీసులు పంపించేయడం జరిగింది. ఇప్పుడు మీడియా పాయింట్ దగ్గర మాట్లాడతారా, కార్యాలయానికి వెళ్ళిన తర్వాత మాట్లాడతారా? చూడాలి. ఎందుకంటే ఏసీబీ అధికారులు సుదీర్ఘంగా విచారించిన తర్వాత దాదాపు 7 గంటల పాటు కూడా అక్కడ విచారించడం జరిగింది. విచారించిన పూర్తయిన తర్వాతనే మీడియాతో మాట్లాడేందుకు కూడా అతను ప్రయత్నించడం జరిగింది. ఆ సమయంలో అక్కడ మీడియా ప్రతినిధులు ఉన్నప్పటికీ మీడియాతో మాట్లాడుతున్న సమయంలో ఇక్కడ అనుమతి లేదు, ఇక్కడ మీడియా పాయింట్ కాదు, ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని చెప్పి కూడా అక్కడ ఉన్న డీసీపీ కూడా వెల్లడించారు. కానీ మరి ఇక్కడ బీఆర్ఎస్ నేతలే ఇక్కడ మీడియా పాయింట్ని ఏర్పాటు చేసి తర్వాత మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించే అవకాశాలు ఉంటాయని కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. కాబట్టి మరి పోలీసులు అనుమతిస్తారా లేదా ఇక్కడ నుంచి నేరుగా టీఆర్ఎస్ భవన్ కు పంపించి తర్వాత అక్కడ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడతారనేది కూడా తెలియాల్సింది. కేవలం అంటే గతంలో ఏసీబీ అధికారులు విచారించిన సమయంలో కూడా అనుమతి లేకపోవడంతో కూడా ఇటు ట్రాఫిక్ ఎవిడెన్స్ ట్రాఫిక్ ఇబ్బంది వాహనదారులకు ఇబ్బంది కలిగించారన్న దాని మీద కూడా ఏసీబీ అధికారులకు సంబంధించి కూడా ఇటు ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అయితే బంజారాహిల్స్ పోలీసులు కేటీఆర్ పై కూడా కేసు అయితే నమోదు చేయడం జరిగింది. మరి ఈ రోజు మీడియా సమావేశం ఏర్పాటుకు సంబంధించి కూడా మరి పోలీసుల అనుమతి అయితే ఇప్పటివరకు అయితే లేని పరిస్థితి అయితే ఉంది. కానీ ఇక్కడ మీడియాతో మాట్లాడితే మరి పోలీసులకు సంబంధించి మరి ఎలా రియాక్ట్ అవుతారు అనేది కూడా చూడాలి. ఎందుకంటే ఈ కేసులో విచారణకు సంబంధించి విచారణ జరిగిన అప్పటి నుంచి కూడా కేసు నమోదైనప్పటి నుంచి కూడా కేటీఆర్ ప్రతి చోట కూడా ఇటు నేను చేసింది కేవలం రాష్ట్ర అభివృద్ధి కోసం మాత్రమే, రాష్ట్రానికి ఈ ఫార్ములా రేసింగ్ తేవడంతో కూడా పలు విదేశీ కంపెనీలు హైదరాబాద్కి వస్తాయి, పెట్టుబడుల కోసం వస్తాయని చెప్పి కూడా అతను చెప్తున్న పరిస్థితి అయితే. కానీ దీంట్లో అవినీతి ఆరోపణలు అభియోగం ఉన్న నేపథ్యంలో కూడా ఇటు ఏసీబీ ఈడీ అధికారులు కూడా విచారణ ముమ్మరం చేయడం జరిగింది. కాబట్టి విచారణకు సంబంధించి మరి దర్యాప్తు సంస్థలు ఇలాంటి చర్యలు ముందు ఉంటాయి అనేది కూడా ప్రస్తుతం అయితే వేచి చూడాలి. ఇటు ఏసీబీ అధికారుల విచారణకు సంబంధించి ఈ కేసులో A1, A2, A3 ఉన్న ముగ్గురు స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. అనుబంధ సంస్థలకు జరిగింది. రమేష్, ఇది అసలు కేసే కాదు, ఇది ఒక లొట్ట పీస్ కేసు అని కూడా ఆయన అనడం జరిగింది. అక్కడ ఏసీబీ అధికారులు విచారించేటప్పుడు కూడా ఆయన గట్టిగా వాదించానని చెప్పారు. నిధులు పంపించామని మేమే చెప్తున్నాము, అక్కడ ఉన్నాయని వాళ్ళు చెప్తున్నారు, ఇది అసలు కేసా అని అన్నాను. వాళ్లే ఒకంత ఆశ్చర్యం వ్యక్తం చేశారని కూడా కేటీఆర్ మాట్లాడటం జరిగింది. బట్ హైకోర్టులో దాన్ని క్వాష్ పిటిషన్ రద్దు చేయడం జరిగింది. సుప్రీంకోర్టు కూడా తిరస్కరించింది. ఇప్పుడు ఈడీ విచారణ ఎదుర్కొంటున్న టైంలో అక్కడ బీఆర్ఎస్ నేతల్లో ఎలా ఉంది, అసలు వాతావరణం ఎలా ఉంది? ఇప్పటికే అంటే ఈ కేసులో మొదటి నుంచి కూడా కేటీఆర్ అయితే ఒకటే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. రాష్ట్ర అభివృద్ధి కోసం మాత్రమే ఈ ఫార్ములా ఇక్కడికి నిర్వహించడానికి కూడా నేను ప్రయత్నించాను, ఇక్కడ నిర్వహించాను, దీంట్లో ఎలాంటి అవినీతి జరగలేదు, ఎక్కడ హెచ్ఎండిఏ డబ్బుల నుంచి కూడా పంపించడం జరిగిందో, తర్వాత వాటికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున విదేశీ కంపెనీలు హైదరాబాద్కి రావడం జరిగింది, ఎక్కడ అవినీతి జరగలేదు. కేవలం ఆ కంపెనీకి సంబంధించి హెచ్ఎండిఏ నుంచి కూడా దాదాపు 55 కోట్ల రూపాయలు కూడా బదిలీ అయ్యని చెప్పి కూడా ఒక ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి అసలు ఎక్కడ ఏ కంపెనీకి బదిలీ చేశారనేది కూడా ఇప్పటివరకు ఆధారాలు లేవని చెప్పి కూడా ఇటు కేటీఆర్ అయితే స్పష్టం చేసిన పరిస్థితి అవుతుంది. అయితే అభియోగం జరిగింది, తర్వాత అవినీతి జరిగిందని చెప్పి ఇటు ఏసీబీ కానీ తర్వాత ఈడీ అధికారులు అయితే పిఎంఎల్ యాక్ట్, ఎందుకంటే విదేశీ కంపెనీలకు నగదు పంపించారు, తర్వాత నగదు బదిలీ చేశారు, ఎక్కడ రాష్ట్ర క్యాబినెట్ కానీ ఆర్బీఐకి సంబంధించి అనుమతి లేకుండా కూడా బదిలీ చేశారని చెప్పి కూడా ఇటు అభియోగం ఉన్న నేపథ్యంలో కూడా వాటి కోణంలో కూడా ఈ అధికారులు అయితే ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఏసీబీ విచారణ తర్వాత కూడా పలుమార్లు ఇటు ఏసీబీ అధికారులు ప్రశ్నించిన వాటిని కూడా అధికారులు అయితే ప్రశ్నించిన వాటికి కూడా నేను సమాధానం ఇచ్చుకుంటూ వచ్చానని కూడా మీడియాతో వెల్లడించడం జరిగింది. మరి ఈడీ అధికారులు మరి అవే ప్రశ్నలు అడిగారా లేదా పిఎంఎల్ యాక్ట్కి సంబంధించి కూడా విదేశీ కంపెనీలకు ఏ విధంగా నగదు బదిలీ వంటి అంశాలపైన కూడా విచారించారనేది కూడా తెలియాలి. ఎందుకంటే ఇటు వచ్చిన మీడియాతో మాట్లాడిన తర్వాత చెప్పడం జరిగింది. ఇప్పుడు మరి ఈడీ ఓన్లీ నిధులకు సంబంధించి అడిగిందా, ఎలాంటి క్వశ్చన్లు అడుగుండొచ్చు?
ప్రస్తుతం అంటే ఈ కేసులో మొదటి నుంచి కూడా ఈడీ కానీ తర్వాత ఏసీబీ కానీ అభియోగం చేయడం జరిగింది. దీంట్లో అవినీతి జరిగింది. అవినీతికి సంబంధించి కూడా ఎవరికి అకౌంట్లకు ఈ డబ్బులు వెళ్ళాయన్న కోణంలో కూడా ఏసీబీ కానీ తర్వాత ఈడీ అధికారులు కూడా ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తుంది. దర్యాప్తులో భాగంగా కొన్ని విషయాలు అయితే తెలియాల్సిందని చెప్పి కూడా అధికారులు ఒక్కొక్కరిని కూడా నోటీసులు జారీ చేసి వారికి విచారణకు హాజరు కావాలని చెప్పి కూడా వారి స్టేట్మెంట్లు అయితే రికార్డ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇటు ఈడీ కానీ ఏసీబీ కానీ ఇద్దరు కూడా వారి ముగ్గురు ఎవరి పేర్ల మీద అయితే ఎఫ్ఐఆర్లు నమోదు కావడం జరిగిందో ఆ ముగ్గురులో అయితే రెండు దర్యాప్తు సమస్యలకు సంబంధించి కూడా ఈడీ కానీ ఏసీబీ కానీ స్టేట్మెంట్ వాంగ్మూలం రికార్డ్ చేయడం జరిగింది. దీంట్లో అవినీతి అభియోగాలు ఉన్నప్పటికీ మరి అధికారులు స్టేట్మెంట్ తర్వాత వీళ్ళు విచారణలో భాగంగా ఎలాంటి విషయాలు వెలుగులోకి వచ్చాయనేది కూడా ఇంకా తెలియాల్సింది. కేవలం ఎఫ్ఐఆర్ నమోదైనప్పటికీ ప్రాథమిక ఆధారాలతో పాటు తర్వాత కొన్ని వివరాల ఆధారంగా కూడా ఈ కేసు నమోదు చేశామని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. మరొక పక్క ఈ ఎఫ్ఐఆర్ కాపీని క్రాష్ చేయాలని చెప్పి ఇటు హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ కేటీఆర్ వేసినప్పటికీ ఇటు హైకోర్టులో కూడా డిస్మిస్ చేయడం జరిగింది. సుప్రీంకోర్టులో కూడా అదే సైతం అంటే కింది కోర్టును సమర్థిస్తూ కూడా హైకోర్టును సమర్థిస్తూ కూడా సుప్రీంకోర్టు డిస్మిస్ చేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి కేవలం అభియోగాలు ఉన్నప్పటికీ తర్వాత ఆధారాలకు సంబంధించి కూడా వివరాలు కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు తర్వాత ఈడీ అధికారులు కూడా ఇద్దరు కూడా ఆధారాలు సేకరిస్తున్నారు. ఆధారాలు సేకరించిన తర్వాతనే దర్యాప్తులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాతనే దీంట్లో మరి అవినీతి జరిగిందా లేదా విధులకు ఏదైతే నగదు బదలాయించారని చెప్పి ఒక ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఎక్కడ ఏ కంపెనీకి నగదులు జరిగింది ఆ తర్వాత ఆ కంపెనీలకు ఒప్పందం చేసుకున్న సమయంలో ఎలాంటివి ఉన్నాయి అనేది కూడా ఇలాంటి పలు అంశాలను అయితే ఈడీ అధికారులు ఏసీబీ అధికారులు గుర్తించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈరోజు ఈడీ అధికారులు మరి సుదీర్ఘంగా అతన్ని విచారించారు. విచారణలో భాగంగా ఇలాంటి విషయాలు వెలుగులోకి వస్తాయనేది కూడా ప్రస్తుతం అయితే వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఇటు ఈ విషయం పైన కూడా ఈడీ అధికారులు వారి దగ్గర ఉన్న వివరాల ఆధారంగా ఇటు బ్యాంకు కానీ తర్వాత ఏసీబీ ఇచ్చిన వివరాల ఆధారంగా కూడా ప్రస్తుతం అయితే అతన్ని ప్రశ్నించిన అట్లు తెలుస్తుంది. దాదాపు 7 గంటల పాటు ప్రశ్నించారు. కాబట్టి మరి ఇతను కేటీఆర్ బయటకు వచ్చిన తర్వాత ఈడీ అధికారులు అడిగిన వాటిని కానీ తర్వాత వాటి ఎలాంటి విషయాలు ప్రశ్నించారనేది కూడా ప్రస్తుతం మీడియాతో వచ్చిన తర్వాత మాట్లాడిన తర్వాత మరిన్ని విషయాలు తెలిసే అవకాశాలు కనపడుతున్నాయి. ధన్యవాదాలు రమేష్.